వాట్ ఈజ్ అప్ యూట్యూబ్. బాడీ బిల్డింగ్ ఆర్ మజిల్ బిల్డింగ్ అనేది నువ్వు జిమ్లా స్పెండ్ చేసిన 1.5 అవర్ మాత్రం అస్సలుకి కాదు. మిగతా 23 అవర్స్ మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే డిసైడ్ చేస్తుంది నీకు రిజల్ట్ రావాలా వద్దా అనేది. లెట్స్ స్టార్ట్ ది వీడియో విత్ దిస్ 5 టిప్స్. ఫస్ట్ పిల్లర్ ఆర్ టిప్ ఏదైనా అనుకోండి, యూ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్ 1 day బిఫోరే. రేపు ఏం చేస్తున్నాం ఆర్ ఈరోజు ఏం చేస్తున్నాం అనేది నువ్వు ముందే ప్లాన్ చేసి పెట్టేసుకోవాలి. లైక్ దిస్ మీల్. సో ఇది నిన్న నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. ఏంటంటే నీకు ఆప్షన్స్ ఉండవు అనమాట, ఏది తినాలి ఏంది అని చెప్పేసి ఎక్కువ ఆలోచించకుండా డైరెక్ట్ ఒక ప్లాన్ ఉంటుంది నీకు రేపు పొద్దున్న లేచి ఏం చేయాలనేది. ఫస్ట్ కావాల్సింది మనకి ఇదే. ఇది లేకపోయిందంటే మనం చాలా డీవియేట్ అయిపోతాం అనమాట, అండ్ స్కిప్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి, అండ్ చీట్ చేస్తాము, చాలా కాన్సిక్వెన్సెస్ ఎక్కువ అయిపోతాయి అనమాట మన రిజల్ట్ అచీవ్ చేయకుండా రాంగ్ పాత్లకు పోనీకి. సో లెట్స్ హ్యావ్ దిస్ మీల్ 1. ఎగ్స్ కూడా ఉన్నాయి, బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, ఓపెన్ అప్ చేసుకొని. అండ్ బాడీ వెయిట్ వచ్చేసి 75.5 ఉంది ఈరోజు. నిన్న చిన్నగా ఏమంటాం రీఫీడ్ అయితే చేసిన అనమాట. మరీ ఎక్కువ ఓవర్లోడెడ్ క్యాలరీస్ అయితే ఏం తినలేదు, జస్ట్ చిన్న ఇంట్లో ఫుడ్డే చీట్ చేసిన లైట్గా, విచ్ విల్ ఫ్యూల్ మై వర్కౌట్స్. ఏం లేదు, జస్ట్ 1 scoop చాక్లెట్ వే ప్రోటీన్ తిన్నా అనమాట. ఎందుకంటే అది నేను డైలీ కన్జ్యూమ్ చెయ్య ఆ ఫ్లేవర్స్ అవన్నీ. సో నాకు అదే క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. బై ద వే ఇది కూడా ఒక టిప్ లాగానే తీసుకోవచ్చు మీరు. ఎస్, సెకండ్ పిల్లర్ ఆర్ టిప్, క్రియేటిన్. ఎస్, నువ్వు ఫస్ట్ బై చేయాల్సిన సప్లిమెంట్ వచ్చేసి క్రియేటిన్. ఇఫ్ యూ ఆర్ ఎ వెజిటేరియన్ దెన్ ఇట్స్ మ్యాండేటరీ, ఎందుకంటే నువ్వు మీట్స్ అస్సలు తినవు. సో నాన్ వెజిటేరియన్స్కి మీట్స్ వాటిలకి వెళ్ళి కొంచెం క్రియేటిన్ ఉంటుంది కాబట్టి అది కన్జ్యూమ్ చేసుకోగలుగుతుంది బాడీ అండ్ యూజ్ చేసుకోగలగచ్చు, కానీ డైలీ తినాలి అది కూడా. సో క్రియేటిన్ అనేది మస్ట్ అయిపోతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ ఇదైతే when it comes to fitness or body building or muscle building anything. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, క్రియేటిన్ ఓన్లీ వాటర్తోనే తీసుకోవాలా లేకపోతే దేనితోనైనా తీసుకోవచ్చా అని. ఇట్ డజంట్ మ్యాటర్ బ్రో, దేనితోనైనా తీసుకోవచ్చు. ఇట్ మే బీ కాఫీ, లేకపోతే జ్యూస్ కానివ్వండి, లేకపోతే నేను ముందే ఏం చేస్తుండే అంటే నా వాటర్ ఇంటేక్ కంప్లీట్ కావాలని చెప్పేసి 1 liter ఫుల్ గ్యాలన్ ఉంటుండే కదా, 1 liter బాటిల్ చూపిస్తాను జిమ్ బ్యాగ్లో. సో దీంట్లో మొత్తం నింపేసి దీంట్లోనే మొత్తం వాటర్ పోస్తుండే అనమాట. వాటర్ పోసి దాని తర్వాత దీంట్లోనే క్రియేటిన్ వేసుకొని ఈ వాటర్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి అండ్ నా డేకి కావాల్సిన క్రియేటిన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో 1 goal. అర్థమైంది మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను. మీల్ 1 తినేసి మిగతా టిప్స్ we'll discuss in the gym. Okay, let's go. So what is up guys, welcome back. So వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం ఈరోజు, lateral raises. అండ్ ఫస్ట్ వర్కౌట్ లాటరల్ రేజెస్తో స్టార్ట్ చేస్తున్నాం. రాకింగ్ అప్ ఇన్ దిస్ క్రాప్డ్ టీషర్ట్. థర్డ్ మెయిన్ టిప్ వచ్చేసి చేంజ్ వర్కౌట్స్ విత్ టైం. ఎందుకంటే మజిల్స్ అడాప్ట్ అయిపోతాయి. మనం ఇప్పుడు డైలీ ఒకటే సేమ్ వర్కౌట్ చేస్తుంటే సో దెర్ ఈజ్ నో ఛాన్స్ టు స్టిమ్యులస్ అండ్ గ్రోత్ అనమాట. అందుకనే వర్కౌట్ చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ అంటే మొత్తం వర్కౌట్ చేంజ్ చేయకుండా జస్ట్ ఆ ఎక్సర్సైజెస్ ప్లేస్మెంట్ అనేది, లేకపోతే ఇప్పుడు పుల్అప్ చేస్తున్నాం అనుకోండి, లాట్ పుల్ డౌన్ చేయడం, లేకపోతే న్యూట్రల్ గ్రిప్ పుల్స్ చేయడం, అట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను చేంజ్ చేసిన
ఆల్మోస్ట్ ఇది ఒక 3 to 4 weeks అయిపోతుంది చేసి ఫస్ట్ ట్రైసెప్స్ కల్క్రషర్తో చేస్తుండే అనమాట. అయితే ఈరోజు ఫర్ ఏ చేంజ్ నేను లాటరల్ రేజర్స్తో స్టార్ట్ చేస్తున్నా. సో అట్లా చిన్న చిన్న చేంజెస్, ఏం ఇది పెద్ద మా సైన్స్ ఏం అవసరం లేదు దీనికి, బట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది దీనివల్ల. సో చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి, నీకు కూడా కొత్తగా అనిపిస్తుంది మూమెంట్స్ అట్లా స్టార్ట్ చేసేటప్పుడు. బాడీ అడాప్ట్ కాదు తొందరగా, నీకు మంచిగా ప్లే చేసుకోనికి మంచిగా అనిపిస్తుంది. సో దట్స్ ఇట్, లెట్ స్టార్ట్ ది వర్కౌట్. 1 set అయిపోయింది, విల్ డూ ది సెకండ్ సెట్. లెట్స్ డూ డ్రాప్ సెట్. ఈ క్రాప్డ్ టీషర్ట్స్తో లాటరల్ రైజర్ చేస్తుంటే అయితే సెక్సీ అనిపిస్తుంది నాకు వీడియోలో, నేను ఇప్పుడే చెక్అవుట్ చేసిన. అండ్ ఈ 5 kgs ఏదైతే ఫ్యాట్ లాస్ అయినామో ఐఎమ్ లిటరలీ మస్త్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. అండ్ టీషర్ట్ ఇట్లా పైకి అన్నప్పుడల్లా అబ్డామిన్ ఇది మస్తుగా అనిపిస్తుంది. సో వచ్చే కొద్ది ఇంకా అవుతుంది, ఇంకెంత అవుతుంది, ఆల్రెడీ చాలానే అయినాము. జస్ట్ లెగ్ ఫ్యాట్ ఒక్కటి తగ్గితే మనం ఇంకా సెట్ అయిపోతాం అనమాట. సో యా 2 sets కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ విల్ డూ సమ్ రివర్స్ పెగ్ డెక్ ఫ్లైస్. పెగ్ డెక్ ఫ్లైస్ చేసే ముందు 4th టిప్ ఏంటంటే అబ్సెస్డ్ ఉండాలి నువ్వు. ఇది నీకు ఎట్లా అంటే అందరిలాగా కాకుండా ఫుల్ అబ్సెషన్ ఉండాలి నీకు, ఇది కంపల్సరీ ఈ రోజు కావాలంటే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కేసులో తీసుకుంటే నేను ఇప్పుడు జిమ్కి అన్నిటికైతే కొత్త కాదు, ఆల్రెడీ చేస్తున్నా కాబట్టి ఇది మీకు అంత కనెక్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు ఈ కంటెంట్ క్రియేషన్ ఏదైతుందో దాన్ని రిలేటెడ్ చెప్తా. ఇప్పుడు నేను ఏంటంటే కూర్చున్నా, నాకు ఇది కావాలంటే కావాలి, ఎట్లయినా అబ్సెస్డ్ ఉన్నా ఫుల్. ఇప్పుడు ఈ రోజు జరిగిన సిచ్యువేషన్, మైక్ మర్చిపోయి ఇంటికి వచ్చేసిన. అండ్ ఈరోజు వీడియో రికార్డ్ చేయాలని నేను ఫిక్స్ అయిపోయినా, ఎట్లయినా కానీ ఫిక్స్ అయినా అండ్ చేస్తా అని అనుకున్నా. ఇంటికి పోయినా, మైక్ తెచ్చుకున్నా అండ్ కెమెరా సెటప్ చేసుకొని రికార్డ్ చేసిన. అండ్ యు ఆర్ వాచింగ్ దిస్ నౌ. అంత ఒబ్సెషన్ ఉండాలన్నమాట, నీకు ఏదైనా చేయాలంటే చేయాలి అంతే. వెన్ ఇట్ కమ్స్ టు డైట్, వర్కౌట్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఇట్లా అయిపోగానే డైరెక్ట్ నెక్స్ట్ 10 minutes నేను జిమ్లో ఉంటుండే, ఎవరితోని చిట్ చాటింగ్ లేదు, ఏం లేదు, జిమ్లోకి వెళ్ళిపోతుండే డైరెక్ట్. కాలేజ్లో జిమ్ ఉంటుండే, జిమ్కి వెళ్ళిపోతుండే. ఎందుకంటే నేను అప్పుడు బయట వర్కౌట్ చేయడానికి ఎఫోర్ట్ చేయలేకపోతుండే. సో జిమ్లోకి వెళ్ళిపోతుండే, నాకు నచ్చకపోతుండే. బయట నార్మల్ 500 gyms, మా కాలేజ్ జిమ్ కూడా ఇంత పెద్దగా ఉండదు, బట్ సేమ్ ఎక్విప్మెంట్ ఉంటుండే. నా లక్ ఏంటంటే ఆడ చేసిన, దాని తర్వాత లాక్డౌన్ పడిపోయింది, కొన్ని రోజులే చేయగలిగినాం. దాని తర్వాత 2023లో అనుకుంటా, అప్పటి నుంచి నేను ఇదే జిమ్లో ఉన్నా. మధ్యలో డ్యూ టు సమ్ అటు ఇటు ట్రావెలింగ్ చేయడం వల్ల చేంజ్ అవ్వాల్సి వచ్చింది, బట్ మొత్తానికైతే ఇదే జిమ్లో ఉన్నా. అదనమాట పాయింట్. సో నీకు అబ్సెషన్ ఉండాలా, ఫిక్స్ అయిపోయినా నేను చేస్తా అంటే ఇలాంటి జిమ్లలోనే చేస్తా, లేకపోతే చెయ్యా అని చెప్పి. సో ఈరోజు వీఆర్ డూయింగ్ దిస్ వీడియో at this place because I'm obsessed.
లిటరలీ ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అయితే చేసి చాలా రోజులైంది. ఎందుకు చెయ్య అంటే నా ఎల్బో కొంచెం పెయిన్ అవుతుంది అనమాట. సో ఈరోజు ఎందుకో ట్రై చేద్దాం అనిపిస్తుంది. జర గులుగులు అవుతుంది, చేసి వద్దాం ఎట్లుంటుందో. ఎక్కువ వెయిట్ వేయకుండా లైట్ వెయిట్తో చేసుకుందాం. ఎల్బో ట్రిగర్ అవుతలేదు, షోల్డర్ ట్రిగర్ అవుతుంది. రెడ్ బెల్ట్ కొట్టేసి వచ్చినాం కదా ఇప్పుడే. సో మళ్ళీ ఇట్లా పెట్టడం వల్ల ఇంకో సెట్ చేద్దాం, రెస్ట్ తీసుకో. పంప్ చెక్ చేసుకొని ఇంకా 2 వేరియేషన్లు ఉన్నాయి. సారీ, ఒక వేరియేషన్ ఫర్ షోల్డర్స్, ఒక వేరియేషన్ ఫర్ ట్రైసెప్ మిగిలిపోయింది. అండ్ యాబ్స్కి కొంచెం కొట్టాలి. సో దానికంటే ముందు విల్ చెక్ ది పంప్. లెట్స్ గో, వర్కౌట్ ఫినిష్ ఆఫ్ చేసుకుందాం. అండ్ లాస్ట్ టిప్ ఒకటి అయితే ఇంకా చెప్పలేదు, అది వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంట్లో మీల్ తినేటప్పుడు డిస్క్లోజ్ చేస్తా. అండ్ అది చాలా ఇంపార్టెంట్. సో స్టే ట్యూన్.
Yes guys, back home and we are having our dinner. సేమ్ చికెన్ అండ్ రైస్. అండ్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆయిల్తోని కుక్ చేసుకుంటా తినుకుంటా ఎట్లా ఫ్యాట్ లాస్ అవుతున్నావు అని చెప్పి చాలా మంది సర్ప్రైజ్ అవుతారు అనమాట. సో నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పిన ఇంట్లో ఆయిల్ అంటే గీ యూజ్ చేస్తాను నేను ఓన్లీ 3 grams, అది కూడా డైలీ 3 grams యూజ్ చేస్తా. అండ్ ఇదంతా ఆయిల్ కాదు, ఇది మొత్తం వాటరే అనమాట. కొంచెం గ్రేవీ టైప్ చేసుకుంటా అంతే నేను, ఎందుకంటే ఇట్లా తిననీకి మంచిగా అనిపిస్తుంది అండ్ జర ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది ఇట్లా తింటే. అండ్ నేను ఎక్కువ స్పైసెస్ కూడా ఎక్కువ ఏం యూజ్ చేయను. ఎక్కువ ఎప్పుడైతే కార్బ్స్ ఎక్కువ ఉన్నాయో అదే రోజు నేను ఎక్కువ స్పైసెస్ యూజ్ చేస్తా. ఇందులో యూజ్ చేసిన ఐటమ్స్ కూడా జస్ట్ 3 or 4 ఉంటాయి అంతే. ఫస్ట్ వన్ కారం, సెకండ్ ఉప్పు, దెన్ పసుపు, దెన్ ఇంకోటి ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా, అంతే. ఈ 5 ఉంటాయి అన్నమాట. ఇవి వాడడంలో తప్పేముంది చెప్పండి, అసలు నాకు అర్థం కాదు. అండ్ లిమిటెడ్గా తీసుకుంటే ఏం పర్వాలేదు. ఆల్మోస్ట్ ఒక 20 to 30 calories ఉంటాయేమో ఇవన్నీ కలిపి నాకు తెలిసి. బట్ మనం సస్టైన్ కానికి అవే హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి తీసుకోవడంలో తప్పు లేదు. ఇది అయిపోయిన తర్వాత ఐ విల్ గెట్ ఆన్ టు ద లాస్ట్ టిప్ ఆఫ్ ద డే. ఎస్ గైస్, ఇంతసేపు వెయిట్ చేయించిన లాస్ట్ టిప్ ఆఫ్ ద డే, స్లీప్. 8 to 9 hours ఆఫ్ స్లీప్. నేను చాలామంది 6 to 7 hours అంటారు, కానీ అట్లా చెప్తే మీరు ఇంకా తక్కువనే తీసుకుంటారు దానికంటే. సో అందుకే నేను 8 to 9 hours అని అయితే చెప్తున్నా. అండ్ దీన్ని ఎట్లా మనము అమల్లోకి తీసుకురావాలంటే, ఫస్ట్ మనం పండుకునే టైం ఉంటుంది చూసిరా, దాన్ని ఫిక్స్ చేసేసుకోవాలా. ఆటోమేటిక్గా లేచే టైం సెట్ అయిపోతుంది. స్లీప్ అయితే ఆన్ పాయింట్ ఉండాలా ఎప్పుడు మజిల్ గ్రోత్కి. అప్పుడే మనం ఈ డే మొత్తం 22 hours, సారీ 16 hours, రైట్, 16 hours మనం ఏదైతే మన మజిల్ బిల్డింగ్ కోసం చేస్తున్న కష్టం, వర్కౌట్ కానివ్వండి, డైట్ కానివ్వండి, ఆల్ చిన్న చిన్న సాక్రిఫైజెస్ అన్నీ అప్పుడే మనకి కౌంట్ అవుతాయి అండ్ ప్రోగ్రెస్ అవ్వగలుగుతాం అండ్ మనం మంచి చేంజ్ వస్తాం. సో అదనమాట స్టోరీ ఈరోజుకి. దీస్ ఆర్ మై 5 tips ఏవైతే హెల్ప్ చేసినాయో నాకు. అండ్ ఇవన్నీ ఏదో గాల్లో చెప్పినట్టు కాదు, నేనైతే ఇవన్నీ ఫాలో అవుతా కాబట్టే మీకు చెప్పగలుగుతున్నా. అండ్ కంపల్సరీ మీరైతే చేంజ్ చూస్తారు ఇవన్నీ ఫాలో అయితే. అండ్ మీల్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పంప్ చూడండి, అండ్ లెగ్స్ సపరేషన్ కూడా చూపిస్తా. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ డీలింగ్ విత్ రైట్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇది నీడెడ్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో. ఇది ఇన్స్టాగ్రామ్ కాదు కదా, ఇన్స్టాగ్రామ్లో బాగా చెప్పి అలవాటు అయిపోయింది అన్నమాట. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్. మళ్ళీ ఇంగ్లీష్, మీకు ఏదన్నా చూడాలనిపించినా, ఏదన్నా కావాలనిపించినా, ఏంద్రా ఇది. సో నెక్స్ట్ వీడియోస్కి ఏమైనా రికమెండేషన్ ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మనం మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేద్దాం. ఈరోజుకైతే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.